జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎవడ్రా ఇక్కడ సిఐ? ఎవడ్రానా? నువ్వెవరు? అమ్మా కనకాంబరి, అగో ఎవరని అడుగుతుంటే వెళ్తున్నావే? నన్నే ఆపుతావా? అమ్మా కనకాంబరి వద్దు. రేయ్, ఎవరైనా ముందుకొచ్చారంటే చచ్చారే. గో బ్యాక్. నువ్వేనా ఈ స్టేషన్ సిఐ? నీకు ఎంత ధైర్యం ఉంటే మా అన్నయ్యని అరెస్ట్ చేస్తావురా? చంపేస్తాను. తల పుచ్చకాయలా పేలిపోతుంది. అమ్మా కనకాంబరి వద్దమ్మా, నా మాట వినమ్మా. ఆగమ్మా ఆగమ్మా ఆగు. అసలు వీణ్ణి కాదు, నిన్నే సిఐ. ఇంత పిరికొడు ఏంటి నువ్వు? మన అమ్మ నాన్నలకి ఎలా పుట్టావు? మన పరువు తీసేసావు కదా. ఈవిడేంటి ఇలా ఉంది? కొంప తీసి సొంతాన్ని లేపేస్తుందా? అమ్మో, రేపటి నుంచి మన ఊళ్ళో ఎలా తలెత్తుకు తిరగాలి? అందరూ పగలబడి నవ్వుతారు, మొహం మీద బొమ్మేస్తారు. కాస్తైనా సిగ్గుండాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం, డ్యూటీలో ఉన్న సిఐ కాలర్ పట్టుకోవడం ఎంత పెద్ద నేరమో తెలుసా? నా సర్వీస్ గంతోనే నన్ను బెదిరిస్తారా? ఎంత మీరు ఎమ్మెల్యే చెల్లెలైతే మాత్రం చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? ఏయ్, నేను ఎమ్మెల్యే చెల్లెల్ని కాదు, నా అన్న ఎమ్మెల్యే అంతే. నువ్వెవడివైతే నాకేంటి? నువ్వు డ్యూటీలో ఉన్నావా, ఇంకెక్కడైనా ఉన్నావా అన్నది నాకు అనవసరం. మర్యాదగా మా అన్నయ్యను వదిలో. మీడియా సాక్షిగా ఆయనంతటా ఆయనే తన నేరాల్ని ఒప్పుకొని దొరికిపోయాడు. కేసు ఫైల్ అయింది. ఎలా వదిలేస్తాను? ఎవరో దారిన పోయే దానయ్య దానమ్మలు ప్రతిపక్షాల వాళ్ళతో కలిసి మా అన్నయ్య నిరికించారు. మా అన్నయ్య అమాయకుడు, అలా అని రాసుకొని బెయిల్ ఇవ్వు. కుదరదు. ఆయన పైన కేసు స్ట్రాంగ్ గా ఉంది. బెయిల్ ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకో. బెయిల్ ఇస్తావా లేక చేస్తావా? అమ్మా వద్దమ్మా వద్దమ్మా, సీఎం చంపకమ్మా. అమ్మా వద్దమ్మా, నా మాట విను. అంబ పలుకు జగదాంబ పలుకు. జరిగింది చెప్తాను, జరిగేది చెప్తాను, మీకు మంచి చెప్తాను. తోచినంత ఇవ్వండి. మా దగ్గర అంత టైం లేదు, కానీ ఈ డబ్బులు తీసుకుని వెళ్ళండి. మీరు చల్లగా ఉండాలి. పార్వతీ పరమేశ్వరులా మీరున్నారు. మీ మంచి కోరి ఒక మాట చెప్తాను. ఏం వద్దని చెప్తున్నాం కదా. వినండి స్వామి. ఒక గండం నుంచి బయటపడ్డారు, ఇంకో పెద్ద గండం రాబోతోంది. గండమా? అవును తల్లి. సీతారాములు లాంటి మీ మధ్యలోకి ఒక శూర్పణఖ రాబోతోంది. ఆ రాక్షసితో జాగ్రత్తగా ఉండండి, లేదంటే మిమ్మల్ని అందరినీ విడదీస్తుంది, మీ సంసారంలో చిచ్చు పెడుతుంది.
వసు గారు మీరు ఉండండి. మీరు ఊరికే భయపెట్టకండి. డబ్బులు ఇచ్చాను కదా, వెళ్ళండి. డబ్బుల కోసం చెప్పట్లేదు స్వామి. అయినా చెప్పింది నేను కాదు. మిమ్మల్ని చూడగానే ఆ అంబ నా చేత పలికించింది. వచ్చేది కయ్యాల మారి. జగడాల జాన, కొట్లాటల కోతి, సై అంటే సై అంటాది. మీరు యామరపాటుగా ఉంటే ప్రాణాలు తీసేస్తుంది. మీరు చెప్పించాలు, వెళ్ళండి. థ్యాంక్ యూ. మీ మంచి కోసం చెప్పాను స్వామి. జాగ్రత్తగా ఉండండి. అంబ పలుకు జగదాంబ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు. అంబ పలుకు జగదాంబ పలుకు, అంబ పలుకు జగదాంబ పలుకు. ఏంటిదండి జంగమదేవరు అలా చెప్పారు? వదిలేండి వసు గారు, అవన్నీ ఎవరన్నా పట్టించుకుంటారా? అయినా మన మధ్యకి ఎవరు వస్తారు? ఏమోనండి, నాకెందుకో భయంగా ఉంది. గన్ పెట్టి ఎమ్మెల్యేని బెదిరించిన వసు గారైనా ఇలా మాట్లాడుతోంది. మీరు భయపడ్డం మీనింగ్లెస్ వసు గారు. వెళ్ళి సాంబార్ తీసుకొస్తాను. ఏ ప్రమాదం రాకపోతే జంగమదేవరా అలా ఎందుకు చెప్తారు? ఇంతకీ ఆ వచ్చేదెవరు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.